ఇక్కడ విచ్చేసిన పిరమిడ్ మాస్టర్లందరికీ నా ఆత్మ ప్రమాణం. అలాగే ఇక్కడ కన్నికా పరమేశ్వరి పిరమిడ్లోకి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రమాణం. మాట్లాడమని చెప్పారు, మాట్లాడాలి. అలాగే నాకు ఈ పిరమిడ్ అనేది, ఈ ధ్యానం అనేది ఎలాంటి అసలు అవగాహనే లేదనమాట. ఒకరోజు మామూలుగా నా ఫ్రెండ్ ఈ సతీష్ సార్ మామూలుగా బాబా గుడికి తీసుకుపోయి మేడాన్ని పరిచయం చేయించింది. ఆ రోజు నాకు నేను ఇలాగే సభలో కూర్చున్నప్పుడు అందరూ మాస్టర్స్ అంతా స్టేజ్ మీదకి ఎక్కుతూ ఉన్నారు. నేను అదే ఫస్ట్ రోజు వచ్చానమాట. స్టేజ్ మీదకి ఎక్కుతుంటే లాస్ట్లో ఉన్న ఒక పెద్ద ఆయన బాగా గడ్డ ఉండి ఎక్కుతున్నాడు. లాస్ట్ స్టేజ్ మీదకి ఎక్కుతున్నాడు. ఈయన కూడా పిరమిడ్ మాస్టర్ అని అంటున్నారు. ఈయన స్టేజ్ మీదకి ఎక్కి ఏం చెప్తాడా అనేది నాకు మనసులో అనిపించింది అనమాట. ఆయన ఎవరైందో నాకు తెలియదు. అలా 2 నెలలు 3 నెలలు ఉండగా మళ్ళీ రోజు మేడాన్ని నేను మా ఇంటికి ఆహ్వానించాను. ఒక 3 నెలల తర్వాత వచ్చి 4 రోజులు ఉండి నాకు ఈ ధ్యానం గురించి చెప్తే నాకు మంచి మార్గం అని అనిపించింది. నేను చాలా అజ్ఞానంలో ఉన్నాను. ఎందుకంటే నా భర్త వెళ్ళిపోయాడు, బిడ్డ ఈ మధ్యనే యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకుండేది ఒక బిడ్డ, ఆ బిడ్డ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అలాంటి నేను చాలా అజ్ఞానంలో, చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు మేడం అది ఆ పరమేశ్వరే పంపించాడు, పంపించాడు. మేడం నాకు వచ్చి చెప్పిన దాన్ని బట్టి నేను ఈ మార్గంలోకి వచ్చాను. ఈ మార్గంలోకి వచ్చి ఇప్పుడు ఇంచుమించు 7 నెలలు అవుతుంది. ఒక వారం, ఒక 4 రోజులు ఉండి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మేడం ఫోన్ చేసి, సావిత్రమ్మ నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నది. రాండి మేడం అన్నాను. మరి 2 రోజుల కోసం 3 రోజుల కోసం వచ్చింది. అలాగే ఆ సర్వేశ్వరుడు నాలో ఉన్న అజ్ఞానాన్ని, నాలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టడానికి ఒక 3 నెలలు నా దగ్గర ఉంచి ఇంట్లోనే ఒక 20 మందిని చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి రోజు ధ్యానం చేయించేవాళ్ళం. అలాంటప్పుడు చాలా 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 అనుభవాలు నాకు అతి తొందరలోనే నాకు కలిగాయి అనమాట. తర్వాత ఈ మధ్య మా చెల్లెల కొడుకు ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి కొంచెము మెంటల్గా కొంచెం ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అయింది. పూర్తి 9 నెలలు అయిపోతున్నా కూడా ఆ అమ్మాయికి ఏమి తెలియడం లేదు. అప్పుడు మేడంకి చెప్పాను, మేడం ఇలా ఉంది, ఏం చేద్దామంటే ఒక 4 రోజులు అంతా ఒక 20 మందిని కోసం పెట్టి ధ్యానంలో కోసం పెట్టి ధ్యానం చేపించేది. ఆ ఎనర్జీ అంతా అమ్మాయికి పంపించేది. ఆ అమ్మాయి ఇలా పనుకొని ఫోన్ చూస్తా ఉండగానే